హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివలీల అడప. ఈరోజు వ్లాగ్ ఏంటని చూస్తున్నారా? ఈరోజు మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను. మీకు తెలుసు, మొన్న ఒక వ్లాగ్ పెట్టాను. ఈరోజు మా లాస్ట్ డే ఇక్కడ ఆంధ్రాలో. ఈరోజు మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాము. అందుకని మా అమ్మమ్మ ఇంటి పక్కన ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. వీడియో మాతో పాటు వీడియో చూసే వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. ఇప్పుడు మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కన ఏమున్నాయో చూపిస్తాను. లెట్స్ గో. అంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఉండే ఎంట్రన్స్ గేట్ లాగా. గేట్స్ ఉండవు ఇక్కడ ఎక్కువ హౌసెస్కి. మా అమ్మమ్మ వాళ్ళ వ్లాగ్ నేను ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్లో పెడతాను. ఇప్పుడు టైం లేదు. ఈ కొంచెం ప్లేస్ అన్నా మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. పదండి వెళ్దాం. అండ్ అందరి బ్రదర్స్, అందరి తమ్ముళ్ళకి, అన్నయ్యలకి హ్యాపీ రక్షాబంధన్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చెరువు. ఇది ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. లోటస్ ఫ్లవర్స్ ఈ ఆకులు ఉంటాయి. ఇది దాటాక మొత్తం పొలం ఉంటాయి కదా, ఆ పొలాలు ఉంటాయి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి. అంతా రోడ్డు ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కదాకా. అది దాటిన కొంచెం తర్వాత కట్టలా ఉంటుంది. దాని కిందకి వెళ్తే ఇంక మొత్తం మ్యాంగో ఉంటాయి, అది మామిడి తోటలు, చెరువు మొత్తం అవే ఉంటాయి. పెద్ద కృష్ణా నది అదంతా. ఇటు నుంచి వెళ్తారు. అంటే 3 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది. లాస్ట్కి దీనికి దిగడానికి దీంట్లో వాటర్ని తాగుతారు, యూజ్ చేసుకుంటారు కూడా. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎంతమందిది ఆంధ్రాను నాకు కామెంట్ చేసి చెప్పండి. మాది ఆంధ్ర అని. మీ అందరికీ నా లాంగ్వేజెస్లోనే తెలిసిపోయి ఉంటుంది నాది ఆంధ్ర అని ఎప్పుడో. బట్ ఈరోజు నేను క్లారిటీ ఇస్తున్నాను మాది ఆంధ్ర అని. ఇంకా దగ్గరికి వెళ్తే మా మమ్మీ వాళ్ళు ఏమన్నా అంటారేమో, నేను భయం వేస్తుంది. అందుకే ఇక్కడ దాకానే తీస్తున్నా. అంటే నేను ఇక్కడ ఇంత దూరం రాలేదు ఎప్పుడు. బట్ మీకోసం నేను వస్తున్నా. అమ్మో, ఈ సచ్చిన దర్శనం. ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఇల్లులు అన్నీ ఎలా ఉంటాయంటే, లైక్ కేరళలో ఇల్లు ఉంటాయి కదా, మొత్తం చెట్లు ఉంటూ పక్క ఇల్లు ఉంటాయి, మళ్ళీ చెట్లు ఇల్లులు అలా ఉంటుంది. ఇక్కడ కూడా అంత ట్యాంక్, అంటే వాటర్ సప్లై ఇక్కడ నుంచి అవుతుంది. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇది అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్. క్లోజ్ చేశారు, అది ఎప్పుడు తెరిచే ఉంటుంది శివాలయం. నేను మీకోసం ఈ టెంపుల్స్ అన్ని చూపించడం కోసం నేను మా మమ్మీ డాడీ వాళ్ళకి ఎవరు చెప్పకుండా వచ్చాను. అంటే దగ్గరే కానీ చెప్పకుండా వచ్చాను. నేను ఒక్కదాన్నే వచ్చాను వీడియో తీయడానికి. ఇది క్లోజ్ చేసేసారు. ఇది ఓన్లీ మార్నింగ్ టైమే ఉంటుంది, ఎక్కువ ఓపెన్ చేయరు. ఇక్కడ సాటర్డే భోజనాలు కూడా పెడతారు. ఇదైతే ఇది శివాలయం. నాకు ఇష్టమైన శివయ్య గుడి ఇది. లోపలికి ఇది ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి తీద్దామంటే టైం అయిపోయింది. ఇప్పుడే 6:30 అయిపోయింది. లేట్ అయితే ఇంకా మా మమ్మీ నన్ను తిడతారు, ఇంకా వీడియోస్ కూడా ఆపేయమంటారు. అందుకనే వెళ్ళిపోతున్నాను. ఈసారి సమ్మర్ హాలిడేస్లో తీసినప్పుడు మీకు ఇది కూడా చూపిస్తాను. బాయ్ గాయ్స్. ఈ వీడియోకి ఇంతే.